చంద్రబాబు నాయుడు రెండోసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత నక్సల్స్కి వ్యతిరేకంగా గ్రే హౌండ్స్ అనేటువంటి వ్యవస్థను పెట్టాడు. ఓకే ఓకే ఇది కారణం అని చెప్తారు ఎవరు, రైట్ రైట్ మన జర్నలిస్ట్ మిత్రులు, చరిత్రకారులు, వీళ్ళంతా కూడా ఇది కారణము. మొదటేమో ఆయన వాళ్ళ మీద నిషేధం పెట్టాడు, దాని తర్వాత ఆయన వీళ్ళకి వ్యతిరేకంగా గ్రే హౌండ్స్ పెట్టాడు. సో ఆ విధమైనటువంటి నిర్బంధం. వైరం వల్ల వాళ్ళు ఈయనను టార్గెట్ చేశారు అని చెప్పి. ఏదేమైనా సురక్షితంగా ఆయన బయటపడ్డాడు. కాదు సార్, ఆంధ్రదేశం ఊపిరి పీల్చుకుంది. కాదు సార్, అంత ఇంటెలిజెన్సా సార్ నక్సల్స్కి అప్పట్లో? అంటే ఆ క్షణానికి ఎక్కడ పోతున్నా అనేది కూడా వాళ్ళకి అంత పెద్ద చీఫ్ మినిస్టర్ సంబంధించిన పర్యటన వివరాలు క్షణక్షణం అందించేంత నెట్వర్క్ ఉండేది సార్ వాళ్ళకి. ఇప్పుడు ప్రతి వ్యవస్థలో ఇప్పుడు పోలీసులకు మావోయిస్టులో కోవర్ట్లు ఉంటారు. అచ్చా, ఓకే. పోలీసుల్లో మావోయిస్టులకు కావాల్సిన కోవర్ట్లు ఉంటారు. రైట్, ఇది సహజం. దీని గురించి మనం ప్రత్యేకంగా ఆలోచించి తీవ్రంగా ఇది చేయాల్సిన అవసరమే లేదు. రైట్. ఇప్పుడు మరి ఆ తర్వాత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు వచ్చారు. ఆయనేమో నక్సల్తో శాంతి చర్చలు అన్నారు. అదొక పెద్ద బ్రేక్ త్రూ నక్సలిజానికి సంబంధించి. అంటే నిజంగానే శాంతి చర్చలు అయితే ఫెయిల్ అయినాయి. నిజంగా శాంతి చర్చలు జరిగినాయా, లేదంటే దాన్ని ఒక బ్రేక్ లాగా వాడుకొని నక్సల్స్ మళ్ళీ ఆయుధాలు సమకూర్చుకున్నారా? లేదు లేదు, ఇక్కడ ఏం జరిగిందంటే ఒక చిన్న ఇంటర్లింక్ ఉంది. చంద్రబాబు నాయుడు గారి మీద ఈ బాంబ్ బ్లాస్ట్ జరిగిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారంటే ముందస్తు ఎన్నికలకు పోయారు. అవును, ఎన్నికలు జరిగాయి. ఆ ఎన్నికల్లో టీడీపీ ఓడిపోవడం, కాంగ్రెస్ గెలవడం, వైఎస్ ముఖ్యమంత్రి కావడం జరిగింది. మొన్న మనం ఇప్పుడు ఇంతకుముందు మాట్లాడుకున్నాం కదా ఒక విషయం, గ్రే హౌండ్స్ అనేటువంటి వ్యవస్థను పెట్టడం, తర్వాత మావోయిస్టుల మీద నిషేధం పెట్టడం అనేటువంటి దానివల్లనే ఆయన మీద అటాక్ జరిగింది. సో దానికి మనం సబ్స్టిట్యూట్గా ఓ పని చేద్దాం. నక్సల్స్ మీరు మారణకాండ ఆపేసి, హింసను ఆపేసి వస్తే మావోయిస్టుల మీద ఉన్నటువంటి నిషేధాన్ని ఎత్తే విషయంలో నేను ఆలోచన చేస్తాను. ముందస్తు షరతులు ఎలాంటివి లేకుండా మీతో నేను చర్చిస్తాను. అలాగే పోలీసు వారిని కూడా నేను కోరుతున్నాను, బూటకపు ఎన్కౌంటర్లు చేయవద్దు, ఎన్కౌంటర్లు మానేయండి, తాత్కాలికంగా చర్చలకు కావాల్సినటువంటి అట్మాస్ఫియర్ను క్రియేట్ చేయండి వాళ్ళని కూడా రిక్వెస్ట్ చేయడం జరిగింది. జరిగితే దీనికి ఒక కార్యక్రమం ఏర్పాటు చేయాలి. ఏది, మధ్యవర్తుల టీం ఒకటి ఏర్పాటు చేయాలా, పర్యవేక్షణ కమిటీ ఒకటి ఏర్పాటు చేయాలా, ఇందులో మావోయిస్టుల తరఫున ఏ పార్టీలు పాల్గొంటాయి, మధ్యవర్తుల తరఫున ఎవరెవరు పాల్గొంటారు, పర్యవేక్షణ కమిటీలో ఎవరెవరు ఉండాలి, ఎప్పుడు చర్చలు బిగిన్ కావాలి అనేది ఒక పెద్ద ఒక ప్రాజెక్ట్. సో ఆ విధంగా అన్ని చేశారు. దీంట్లో సిపిఎంఎల్ కేంద్ర కమిటీ సభ్యుడు అక్కిరాజ్ హరగోపాల్ నేతృత్వంలో దాదాపు 11 మంది పాల్గొన్నారు. ఓకే. అలాగే జనశక్తి నాయకుడు గణేష్ ఆయన పాల్గొన్నాడు. ఓకే. ఇక మధ్యవర్తులు ఎవరైతే ఉన్నారో వారిలో హరగోపాల్, మాజీ ఐఏఎస్ ఆఫీసర్ ఎస్ఆర్ శంకరన్, బొజ్జా తారకం, పుత్తూరు వెంకటేశ్వరరావు, వీళ్ళంతా మధ్యవర్తులుగా పాల్గొనడం జరిగింది. పర్యవేక్షణ కమిటీ పోలీస్ డిపార్ట్మెంట్లో కొంతమంది, ఐఏఎస్ ఆఫీసర్ కొంతమంది పర్యవేక్షణ కమిటీ పెట్టారు. సో చర్చలు హైదరాబాద్లో జరిగాయి. వాళ్లకు స్టేట్ ఇది ఆతిథ్యం ఇచ్చారు. చర్చలు బాగా జరిగినాయి. ఎందుకో చర్చలు ఫలవంతం కాలేదు. సో మళ్ళీ అన్నలు దీనికే అనుకుంటానండి. అప్పుడు నక్సల్స్ గుర్తుంది నాకు, వాళ్ళ కంబ్యాక్ కోసం వాడుకున్నారు అనేది బాగా అప్పట్లో రూమర్ వచ్చింది, ఒక ప్రచారం వచ్చింది. అవును. రాజశేఖర రెడ్డికి అలాంటి ఆలోచన లేదు, ఆయనకు లేదు. చూద్దాం, ప్రయత్నం చేద్దాం. చిదంబరం హోమ్ మినిస్టర్ ఉన్నప్పుడు ప్రయత్నం అయితే ఢిల్లీలో జరిగింది. మనం అలాంటి ప్రయత్నం చేద్దాం అనుకున్నాడు, కాలేదు. అంటే ఇక్కడ ఏమిటంటే షరతులు విధిస్తారు వాళ్ళు. 6 షరతులకు ప్రభుత్వం ఒప్పుకుంటే ఏమవుతుందంటే ప్రభుత్వం దిగొచ్చింది. అంతే కదా. ఇక్కడ ఇరుపక్షాలు ఒక పంతానికి పోతాయి. పోయినప్పుడు ఫలవంతం. సో దానివల్ల వీళ్ళు శ్రీశైలం నల్లమల అడవుల్లో నుంచి ఎక్కడ బయటకు వచ్చారో అక్కడి నుంచే మళ్ళీ అడవులకు వెళ్ళిపోయారు, అజ్ఞాతవాసానికి వెళ్ళిపోయారు. ఇంకా ఎన్కౌంటర్లు ఇవన్నీ స్టార్ట్ జరిగిపోతున్నాయి. సార్ అప్పుడు నేను చూశాను సార్,
అసలు మంత్రులు లేదు, ఎమ్మెల్యేలు లేదు, ఇష్టం వచ్చినట్టు చంపేసేవాళ్ళు నక్సల్స్. ఈ రాజకీయ నాయకులను టార్గెట్ చేసి చిన్న చిన్న సర్పంచ్ మొదలు పెడితే అసలు ఏంటి సార్ వాళ్ళ వ్యూహం? అంటే రాజకీయ నాయకులను టార్గెట్ చేయడం వెనుక వ్యూహం ఏంటి? అంటే ఒక సెన్సేషన్ క్రియేట్ అవుతుంది. ఒక రాజకీయ నాయకుడిని చంపడం వల్ల ఏమవుతుందంటే ఆ ప్రాంతంలో వాళ్ళు అసమ్మతి పరులు, భూస్వాములు, ఇటువంటి వ్యక్తులకు వ్యతిరేకంగా జరిగినటువంటి హత్య కాబట్టి మావోయిస్టులు మాకు అనుకూలంగా పనిచేస్తున్నారని ప్రజలు అనుకోవాలి. తరువాత ఇతర రాజకీయ నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ప్రజల పట్ల జాగ్రత్తగా ఉండాలి. మావోయిస్టులు ఉన్నారు, ప్రజలకు ఏమైనా జరిగితే వాళ్ళు వచ్చి మమ్మల్ని ప్రాణాలకు తెగించి మా ప్రాణాలు తీస్తారు అనేటువంటి భయాన్ని క్రియేట్ చేయడం కోసం ఆ విధంగా చేశారు. 1995లో మనం ఒంగోలు మాగుంట సుబ్రహ్మరెడ్డి గారిని చంపారు. అలాగే 2008 మాధవరెడ్డిని చంపారు. సో అట్లా ప్రముఖులను టార్గెట్ చేసి వాళ్ళను చంపడం అనేటువంటిది ఒక సెన్సేషన్ క్రియేట్ చేసి అటెన్షన్ డ్రాగ్ చేయడం, ఓకే, వాళ్ళ ఉనికిని తెలుపుకోవడం లాంటిది అనమాట. రైట్ రైట్. ఇంకోటి సార్, అప్పట్లో బూటకప్ ఎన్కౌంటర్లు అనేది పెద్ద వర్డ్ మనం తరచూ వినేవాళ్ళం. రోజు పొద్దున్న లేస్తే ఎన్కౌంటర్ ఎన్కౌంటర్ ఎన్కౌంటర్. వీళ్ళే వాళ్ళు బూటకప్ ఎన్కౌంటర్ అనేవాళ్ళు, లేదు సెల్ఫ్ డిఫెన్స్ అని వీళ్ళు అనేవాళ్ళు. అసలు ఏం జరిగేది సార్ అసలు? బూటకపు ఎన్కౌంటర్లు అనే మాట నేను మాట్లాడను, ఎందుకంటే మనం ప్రత్యక్షంగా చూడలేదు. కరెక్ట్. మనము అటు పోలీస్ మనకి ఎవరికి తెలియదు. అవును. సో ఎన్కౌంటర్, ఎదురు కాల్పులు అనేటువంటి మాటే మాట్లాడుకుందాం. ఇక్కడ ఏమైందంటే ఈ ఎదురు కాల్పులకు ఆద్యుడు ఆనాటి హోంమంత్రి జలగం వెంగళరావు గారు. జలగం వెంగళరావు గారి హోమ్ మినిస్టర్గా ఉన్నటువంటి సమయంలో జరిగినన్ని ఎదురు కాల్పులు, ఎన్కౌంటర్లు నువ్వు లెక్క పెట్టలేవు. అవునా? అది ఒక పెద్ద సెన్సేషన్. నాకు తెలిసిన మటుకు ఒక 300 మంది నక్సల్స్ అప్పుడు చనిపోయారు. సరే, దాని తర్వాత ఏం జరిగిందంటే నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి. ఆ సమయంలో రాజీవ్ గాంధీ మానవ బాంబుకు గురై మరణించారు. విశాఖపట్నంలో ఒక బహిరంగ సభ జరుగుతోంది. ఆ బహిరంగ సభలో మే 21వ తేదీన, అంటే రాజీవ్ గాంధీ మరణించిన రోజును మావోయిస్టుల వ్యతిరేక దినంగా ప్రకటించి సెన్సేషన్ క్రియేట్ చేశారు. ఎవరు? నేదురుమల్లి జనార్దన్ రెడ్డి. ఓకే. ఆ సందర్భంగా మళ్ళీ మావోయిస్టుల మీద నిషేధం. ఇట్లా ఎన్నిసార్లు అయింది సార్ నిషేధం విధించడం, వదిలేయడం? అట్లేం కాదు. రామారావు గారు 1997లో మొట్టమొదటిసారి ఎన్నికల్లో పోటీ చేసినప్పుడు తెలంగాణ ములుగు, నర్సంపేట ఈ ప్రాంతాల్లో, ఏజెన్సీ ప్రాంతాల్లో తిరిగేటప్పుడు ఆ బహిరంగ సభల్లో చెప్పేవాళ్ళు నక్సలైట్లే దేశభక్తులు, నిజమైన దేశభక్తులు, మేము నక్సలైట్లు చేతులు కలిపితే ఢిల్లీ ఎర్రకోట మీద జెండా పాతగలము అని చెప్పేసి ఇట్లాంటి మాటలు చాలా చెప్పాడు. కానీ ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత మావోయిస్టుల మీద నిషేధం ఎత్తేలా. తర్వాత మళ్ళీ రెండోసారి ఆయన ముఖ్యమంత్రి అయినప్పుడు పౌర హక్కుల నాయకుడు కన్నాభిరాన్, పొత్తూరు వెంకటేశ్వరరావు గారు, ప్రొఫెసర్ శేషయ్య, గుంటూరు శేషేంద్ర శర్మ, ఆయన కూడా, వీళ్ళంతా వెళ్ళారు. ఆయన ముఖ్యమంత్రి వెళితే సాధారణంగా ఆహ్వానించాడు, కూర్చోబెట్టుకున్నాడు. బ్రదర్ ఎలా ఉన్నారు, ఏంటి విశేషాలు, అవి ఇవి అని అడిగాడు. ఏంటి మీరు వచ్చిన కార్యం ఏమి అని అడిగాడు. అడిగితే వాళ్ళు చెప్పారు, ఇట్లా పీపుల్స్ వర్క్ గ్రూప్ మీద ఉన్నటువంటి నిషేధాన్ని మీరు ఎత్తివేస్తే బాగుంటుందని, ఎత్తివేయాలని కోరుకోవడానికి వచ్చాము, మిమ్మల్ని రిక్వెస్ట్ చేద్దామని వచ్చాము.